1972లో అపోలో 17 తర్వాత నాసా తన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 2ని లాంచ్ చేసింది. ఈ ఆర్టెమిస్ 2 మొన్న ఏప్రిల్ 1 ఆఫ్ 2026 నాడు తన ప్రయాణం మొదలుపెట్టి 10th ఏప్రిల్ 2026 నాడు తిరిగి మళ్ళీ మన ఎర్త్ మీదకి వస్తుంది. Reed, Victor, Christina, and Jeremy, on this historic mission, you take with you the heart of this Artemis team, the daring spirit of the American people and our partners across the globe, and the hopes and dreams of a new generation. Your Artemis 2 crew is go for launch. Full send. We are going for our families. We are going for our teammates. We are going for all humanity. The crew of Artemis 2 now bound for the moon. ఒక 4 ఆస్ట్రోనాట్స్ తోటి ఈ ఆర్టెమిస్ 2 మన మూన్కి దగ్గరగా వెళ్ళి మూన్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని మన మూన్కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని క్యాప్చర్ చేసుకొని అదేవిధంగా ఈ 4 ఆస్ట్రోనాట్స్ ప్రయాణం చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో సో కాల్డ్ యాజ్ ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్, ఇది బాగా డీప్ స్పేస్ లోకి వెళ్ళేటప్పుడు దాని లోపల ఇంకేమైనా మార్పులు చేయాలా, దాని టెక్నాలజీ ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలా అనే స్టడీ చేసుకొని మళ్ళీ తిరిగి మన ఎర్త్ మీదకి వస్తారన్నమాట. కాబట్టి ఇది ఓన్లీ ఏ టెస్టింగ్ రాకెట్ అంతేగాని మనం మూన్ మీదకి ల్యాండ్ అవ్వడానికి వెళ్ళడం లేదు. మరి ఈ ఎక్స్పెరిమెంట్ కి ఆర్టెమిస్ అని పేరు ఎలా వచ్చింది అంటే మనం మూన్ గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి గ్రీక్ గాడెస్ అయిన ఆర్టెమిస్, ఆల్సో కాల్డ్ యాజ్ గాడెస్ ఆఫ్ మూన్, తన యొక్క పేరు పెట్టడం జరిగిందన్నమాట. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో, ఫాలో అవ్వండి.